చందమామ కథ. కాకమ్మక్క కథ రెండవ భాగం. కాకులను మనం చాలా అలుసుగా చూస్తాం. కాకి చిరకాలమున్న ఏ కార్యమగును అనే పద్యం మీరు చదివే ఉంటారు. లోకులు పలు గాకులని సామెత ఒకటి ఉన్నది. ఈ విధంగా మనం కాకులను తిడతాం. కానీ కాకులు చాలా గొప్పవి. మనకు తెలియని విషయాలు కాకులకు తెలుసు. కాకి గుమ్మం ముందు నిలబడి అరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తారు. చచ్చిపోయిన వాళ్ళ మనసుల్లో ఏవైనా తీరని కోరికలుంటే కాకులు పిండాలు ముట్టవు. అప్పుడు మనం చచ్చిపోయిన వాళ్ళ కోరికలు తీర్చడానికి ఒప్పుకుంటాం. కాకులు ఎంత తెలివైందో తెలుసుకోవాలంటే కాకమ్మ జీవిత చరిత్ర చదవాలి. శ్రావణ మాసంలో ఒక మంగళవారం నాడు కాకమ్మ గుడ్డులోంచి పైకి వచ్చి కళ్ళు తెరిచింది. కాకమ్మ తల్లిదండ్రులు చాలా ప్రజ్ఞావంతులు. ఎండు పుల్లలు, చీపురు పుల్లలు, రకరకాల ఈకలు పెట్టి అందంగా గూడు కట్టడం వారికి తెలుసు. పుట్టినప్పుడు కాకమ్మ ఏమీ అందంగా ఉండేది కాదు. ఈకలు లేని ఒళ్ళు, బోడి తల కన్నా పెద్ద ముక్కు, చూస్తే ఎవరికైనా నవ్వొచ్చేది. కానీ మనం కాకి పిల్లను చూసి నవ్వరాదు. నవ్వితే వాటి తల్లిదండ్రులకు కోపం వస్తుంది. మనకు అందవికారంగా కనిపించినా కాకి పిల్ల కాకి ముద్దు. ఆ సంగతి మీకు తెలిసే ఉంటుంది కదా. కాకమ్మకు 3 తోబుట్టువులు, 2 అన్నదమ్ములు, 1 చెల్లెలు ఉండేవారు. ఇంతమందిని పెంచుకురావటం కాకమ్మ తల్లిదండ్రులకు ప్రయాసగా ఉండేది. కాకమ్మ తోబుట్టువుల్లో 2 మరీ ఆశాపాతకులు ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని అందరికన్నా ముందు వాళ్ళు 2 అందిపుచ్చుకుని కాజేసేవారు. మిగతా పిల్లలకి ఇది కష్టంగా ఉండేది. అందరికన్నా వాళ్ళకి ముందు రెక్కలొచ్చాయి. ఒకరోజు వాళ్ళిద్దరూ కూ అని అరిచారు. వాళ్ళు కాకులు కారని కోకిలని కాకమ్మ నాన్న అమ్మకు తెలిసిపోయింది. కాకమ్మ తండ్రి వాటిని కోపం కొద్దీ వెంటబడి తరిమాడు. కానీ ఆ దుర్మార్గులు చిక్కలేదు. కాకమ్మ తల్లి పెంచిన మోహం చేత వాటిని పోనిమ్మని తన భర్తను శాంతపరిచింది. కాకి పిల్లలు మెల్లగా ఎగిరే స్థితికి వచ్చాయి. పక్కనున్న చెట్ల మీదకి, ఇంటి కప్పుల మీదకి ఎగరడం అభ్యాసం చేశాయి. కొంతకాలం గడిచాక పిల్లలను తిండి వేటకు పట్టుకుపోయే సమయం వచ్చింది. మరుసటి రోజు కాకమ్మ వంతు. తల్లిదండ్రుల వెంట కాకమ్మక్క తిండి వేటకు బయలుదేరింది. ఒకానొక ఇంటి ఆవరణలో ఒక గుండు కుక్క ఉన్నది. రోజు దాని యజమాని దానికి ఉడకవేసిన ఎముకలు పెడతాడు. ఈ రోజున కుక్కకు యజమాని స్వయంగా ఆహారం పెట్టక నౌకరు చేత పెట్టించాడు. అందుకని కుక్క అలిగి నేల మీద పొరలాడుతున్నది. కాకమ్మ వాళ్ళ అమ్మా నాన్న ఇంటి చూరు మీద నుంచి ఇదంతా చూస్తున్నారు. కాకమ్మ తండ్రి కా కా అని అరిచాడు. కుక్క వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూసింది. కాకమ్మ తల్లి కా 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 అని అరిచింది. కుక్కకి కోపం వచ్చి మురిగింది. మళ్ళీ కాకమ్మ తండ్రి అరిచాడు. ఈసారి కుక్క పట్టించుకోలేదు. దానికి కాకుల మీద విసికెత్తింది. ఈ సంగతి గ్రహించి కాకమ్మ తల్లి కా అని చిన్న కేక పెట్టి కుమార్తెను హెచ్చరించింది. కాకమ్మ రివ్వున వాలి ఒక ఎముక అందుకొని మళ్లీ వచ్చి తల్లిదండ్రులను చేరుకున్నది. కాకుల కుటుంబం అక్కడి నుంచి కదిలి బండరాముడు గారింటికి చేరుకున్నాయి. కాకమ్మ తల్లిదండ్రులు బండరాముడిని బాగా ఎరుగుదురు. వాడి దగ్గర ఎన్నోసార్లు అప్పచ్చులు కాజేశారు. వాడిని ఎన్నోసార్లు ఏడిపించారు. బండరాముడు అమ్మమ్మ చాలా ఆచారవంతురాలు. వాళ్ళింట్లో మాంసం వండుకోరు. ఆవేళ రాముడు వాళ్ళింటి పంచలో తప్ప అన్నం తిననని మొండికేశాడు. వాళ్ళ అవ్వ పళ్ళెల్లో అన్నం పెట్టుకుని మనవడికి వడ్డించడానికి వంట ఇంటి నుంచి వస్తున్నది. ఆవిడని చూసి బెదిరి కాకమ్మ నోట్లో ఉన్న ఎముక కాస్త జార విడిచింది. అది కర్మం చాలక అవ్వ చేతిలో ఉన్న అన్నం పళ్ళెల్లో పడింది. ఈ కాకులు పడిచావా, కంచముడు అన్నం గంజిగుంట్లకు పోయాల్సి వచ్చిందే అని అవ్వ తిట్టుకున్నది. అవ్వ చాలా చెడ్డది. అసలే రేషన్ రోజులు కదా, అటువంటప్పుడు వృధాగా అన్నం పారేస్తారా? పోనీ పారేసేది కాకులకు వేయక గంజిగుంట్లో పడేస్తారా? ఎముకలంటే అవ్వకంత లోకువా? అవ్వ వెళ్ళిపోతుండగా కాకమ్మ తండ్రికి గారెల వాసన కొట్టింది. వంట ఇంట్లో గారెలు వండుతున్నట్టున్నది అవ్వ. కాకమ్మ వంటింట్లో చొరబడి ఒక గారె పట్టుకున్నది. ఇంతలో తలుపు దబాలను మూసిన చప్పుడైంది. బండరాముడు అవ్వా కాకి వంటింట్లో చేరింది, దబ్బున్రా అని కేకలు పెట్టాడు. చంపు చంపు అని తిరిగి కేక పెట్టింది అవ్వ. కాకమ్మ తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న కాకులను గొంతెత్తి పిలిచారు. బండరాముడు పరిగెత్తిపోయి కాకమ్మను చంపటానికి పెద్ద గడ తెచ్చాడు. అది పట్టుకొని లోపలికి వచ్చి మళ్ళీ తలుపు మూసేశాడు. కాకమ్మ లోపల ఇరుక్కుపోయింది. బండరాముడి చేతిలో గడ నుంచి తప్పించుకోవడానికి అటక మీద జాడీల దగ్గర చేరింది. బండరాముడు కాకమ్మకేసి గడ బలంగా విసిరాడు. కాకమ్మ పక్కకు తప్పుకుంది. అటక మీది జాడీలు కింద పడి పగిలిపోయాయి. ఏం చేస్తున్నావురా బండ హెదవా, చాలే నీ కాకివేట అని అవ్వ బయట నుంచి లబలబలాడింది. ఈసారి చూడవ్వా ఈ కాకినేం చేస్తానో అని అరిచాడు బండరాముడు. ఈసారి వాడు కొట్టిన దెబ్బ
పొయ్యి మీద బూరెలు ముగ్గురు తగిలింది. నెయ్యి యావత్తు పొయ్యిలో పడి భగ్గున అంటుకుంది. బండరాముడికి భయం వేసి తలుపులు తెరిచాడు. ఆ సందులో కాకమ్మ బయటికి జారుకొని తల్లిదండ్రులను చేరుకుంది. అవ్వ బండరాముడిని బాధటం కాకులంతా చెట్టు మీద నుంచి చూశాయి. ఆ కుర్రవాడు నిన్ను అంటలేదు కదా, ఎందుకంటే మనిషి చేయి తగిలితే కాకి మైలపడుతుంది, మైలపడ్డ కాకిని ఎవరు పెళ్ళాడరు అంది కాకమ్మ తల్లి. లేదమ్మా, నన్ను ఆ అబ్బాయి తాకలేదు అన్నది కాకమ్మ తల్లితో. ఆనాటి నుంచి కాకమ్మ స్వతంత్రంగా ఎక్కడికి పడితే అక్కడికి పోసాగింది.